అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 2026 క్యూబా చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయం. దేశం మొత్తం అకస్మాత్తుగా ఒక తీవ్రమైన ఇంధన సంక్షోభంలో కూరుకుపోయింది. అసలింత పెద్ద సంక్షోభం ఎందుకొచ్చింది? దీని వెనుక ఉన్న కారణాలేంటి? దాని పర్యవసానాలు ఎలా ఉన్నాయి? వాటన్నిటినీ ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. సరే, మనం ఈ విశ్లేషణలో ముందుకెళ్లే కొద్దీ మొదట క్యూబాలో ప్రస్తుతం గ్రౌండ్ రియాలిటీ ఏంటో చూస్తాం. ఆ తర్వాత ఈ ఇంధన దిగ్బంధనం వెనుకున్న అసలు కథ అంటే వాషింగ్టన్ ఎండ్ గేమ్ ప్లాన్ ఏంటో విడమర్చి చూద్దాం. ఈ సంక్షోభం అక్కడి సమాజాన్ని ఎలా అంచుకునెట్టిందో అర్థం చేసుకుని చివరగా అసలు బ్రేకింగ్ పాయింట్ ఏంటి, భవిష్యత్తులో ఏం జరగబోతోంది అన్నది విశ్లేషిద్దాం. అయితే ముందుగా అసలు క్యూబాలో ఏం జరుగుతోంది? ఈ సంక్షోభం అక్కడి ప్రజల రోజువారీ జీవితాల్ని ఎలా తలకిందులు చేసిందో చూద్దాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోటానికి ఈ ఒక్క నెంబర్ చాలు. 20 గంటలు. అవును, దేశంలోని చాలా ప్రాంతాల్లో రోజుకి 20 గంటలపాటు కరెంటుండట్లేదు. అంటే రోజు మొత్తం మీద కేవలం 4 గంటలు మాత్రమే పవర్. ఒక్కసారి ఊహించుకోండి, ఇది ప్రజల జీవితాల్ని ఎంతలా అస్తవ్యస్తం చేస్తుందో. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఇదేదో టెక్నికల్ ప్రాబ్లం వల్ల వచ్చిన పవర్ కట్ కాదు. ఇదొక కృత్రిమంగా సృష్టించబడిన ఇంధన కరువు. దేశానికి రోజువారీ కావలసిన ఇంధనంలో ఏకంగా 60% కొరత ఏర్పడింది. ఈ ఒక్క దెబ్బతో దేశం మొత్తం దాదాపుగా స్తంభించిపోయింది. చూడండి, ఇంధనం లేకపోవడం అంటే కేవలం లైట్లు ఆగిపోవడం మాత్రమే కాదు. అది ఒక డామినో ఎఫెక్ట్ లాంటిది. ఒకదాని తర్వాత ఒకటి దేశంలోని అన్ని కీలక వ్యవస్థలు కుప్పకూలిపోతాయి. మంచినీటిని సరఫరా చేసే పంపుల దగ్గర్నుంచి ప్రాణాలు కాపాడాల్సిన ఆసుపత్రుల వరకు అన్నీ నిలిచిపోయాయి. సరే, ఇంతకీ ఈ పరిస్థితి ఎలా వచ్చింది? ఇది ఒకే రోజులో అనుకోకుండా జరిగిందా? అస్సలుగాదు. ఇది కొన్ని వారాలపాటు చాలా పక్కాగా ఒక ప్రణాళిక ప్రకారం 3 వైపుల నుండి చేసిన దాడి ఫలితం. ఈ టైంలైన్నే ఒక్కసారి గమనించండి. 2026 మొదట్లోనే, అంటే కేవలం 6 వారాల వ్యవధిలో ఒకదాని తర్వాత ఒకటిగా సంఘటనలు ఎంత వేగంగా జరిగాయో చూడండి. జనవరి 3న వెనిజుయేలాలో అమెరికా ఒక ఆపరేషన్ మొదలుపెట్టింది. జనవరి 29న మెక్సికోను బెదిరిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆ తర్వాత ట్యాంకర్లను అడ్డుకోవడం, ఇలా ఒక్కొక్కటిగా క్యూబాకు ఇంధనమందే అన్ని దారుల్ని మూసేశారు. మొట్టమొదటి దెబ్బ వెనిజుయేలా నుండి తగిలింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్ పేరుతో ఏకంగా వెనిజుయేలా రాజధాని కారాకాస్లో దాడిచేసి అధ్యక్షుడు మదురోను బంధించాయి. దాని ఫలితం గత 20 ఏళ్లుగా క్యూబాకు ప్రాణవాయువు లాంటి చమురును అందిస్తున్న వెనిజుయేలా నుండి సరఫరా ఒక్కసారిగా ఆగిపోయింది. ఇది క్యూబా ఇంధన వ్యవస్థకు అక్షరాల గుండెపోటులాంటిది. ఇక రెండో దెబ్బ మెక్సికో మీద పడింది. అమెరికా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ 1438 అనే ఒక పవర్ఫుల్ ఆయుధాన్ని ప్రయోగించింది. దీని సింపుల్గా చెప్పాలంటే, క్యూబాకు ఎవరైనా చమురు అమ్మితే ఆ దేశం మీద అమెరికా శిక్షార్హమైన టారిఫులు అంటే భారీ పన్నులు విధిస్తుంది. ఈ ఆర్థిక దాడికి భయపడి క్యూబాకు మరో ముఖ్యమైన ఆధారమైన మెక్సికో కూడా సరఫరాను నిలిపివేయాల్సి వచ్చింది. ఇక్కడే అమెరికా వ్యూహం ఎంత పక్కాగా ఉందో అర్థమవుతుంది. వాళ్లు మెక్సికో నుండి ఆహారం, పాలపొడి లాంటి మానవతా సహాయం వెళ్లడానికి అనుమతించారు. కాని దేశం మనుగడ సాగించడానికి అత్యంత అవసరమైన ఇంధనాన్ని మాత్రం పూర్తిగా బ్లాక్ చేశారు. అంటే వాళ్ల స్ట్రాటజీ చాలా క్లియర్. ప్రజలకు బతకడానికి కనీస సహాయం అందాలి, కాని దేశం ఒక వ్యవస్థగా నిలబడటానికి అవసరమైన శక్తి మాత్రం అందకూడదు. ఇక మూడోది, చివరి ఫైనల్ బ్లో, అదే ఆపరేషన్ సదరన్ స్పియర్. ఇది పేరుకు ఆపరేషన్ అయినా వాస్తవానికి ఒక నావికా దిగ్బంధనం. అంటే అమెరికా తన అత్యాధునిక నిఘా వ్యవస్థతో ప్రపంచంలో ఏ మూల నుండైనా సరే క్యూబా వైపు ఇంధనం తీసుకొస్తున్న ఏ ట్యాంకర్నైనా గుర్తించి అడ్డగడించడం మొదలుపెట్టింది. దీంతో క్యూబాకు అన్ని దారులు మూసుకుపోయాయి. ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో మనకే అర్థమవుతుంది. చూడండి, క్యూబాకు రోజుకి సుమారుగా 1,20,000 బ్యారెళ్ల ఇంధనం అవసరం. కాని వాళ్ల దేశంలో తయారయ్యేది కేవలం 40,000 బ్యారెళ్లు. మిగతాదంతా దిగుమతుల మీదే ఆధారపడాలి. ఇప్పుడు వెనిజులా, మెక్సికో రెండింటి నుంచి దిగుమతులు జీరోకు పడిపోయాయి. అంటే నికరంగా 60-65% లోటు. ఏ దేశమైనా సరే ఇంత పెద్ద లోటుతో నడవడమనేది అసాధ్యం. అయితే ఇక్కడ అసలు ప్రశ్నేంటంటే, అమెరికా ఎందుకిలా చేస్తోంది? క్యూబాను ఇలా ఇంధన దిగ్బంధనం చేయడం వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? వాషింగ్టన్ ఎండ్ గేమ్ ప్లాన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ మొత్తం వ్యూహం వెనుక ఉన్న సిద్ధాంతమే ది డోనరో డాక్ట్రిన్. ఇది పాత మన్రో డాక్ట్రిన్కి ఒక కొత్త, చాలా అగ్రెసివ్ వర్షన్ అని చెప్పొచ్చు.
మన్రో డాక్ట్రిన్ ప్రకారం పశ్చిమార్ధగోళం మొత్తం అమెరికా పెరడు లాంటిది. ఇప్పుడు ఈ కొత్త డోన్రో డాక్ట్రిన్ ఏం చెప్తోందంటే ఆ పెరట్లో రష్యా, చైనా లాంటి అమెరికా ప్రత్యర్థులతో చేతులు కలిపే ఏ ప్రభుత్వాన్నైనా కూల్చివేయడమే తమ విధానమని. మరి క్యూబా విషయంలో ఈ డాక్ట్రీన్ని ఎలా అమలు చేస్తున్నారు? వాళ్ళ టాక్టిక్ పేరు ఎలైట్ ఫ్రాగ్మెంటేషన్, అంటే దేశంలోని అధికార వర్గాల మధ్య చీలిక తీసుకురావడం. ఎలా? దేశ ఆర్థిక వ్యవస్థను ఇలా పూర్తిగా కుప్పకోల్చడం ద్వారా. క్యూబా సైన్యానికి, పౌర ప్రభుత్వానికి మధ్య గొడవలు పెట్టడం. క్యూబాలో టూరిజం లాంటి చాలా వ్యాపారాలు సైన్యం చేతిలో ఉంటాయి. ఇంధన సంక్షోభంతో ఆ వ్యాపారాలు దెబ్బతింటే సైన్యం తమ మనుగడ కోసం ప్రభుత్వానికి ఎదురు తిరుగుతుందని అమెరికా ప్లాన్. ఈ లక్ష్యం గురించి వాళ్లు ఏమీ దాచిపెట్టలేదు. ఇది చాలా ఓపెన్ సీక్రెట్. అప్పటి అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో జనవరి 28, 2026న చాలా స్పష్టంగా చెప్పారు, ప్రభుత్వ మార్పే మా పరిపాలన యొక్క లక్ష్యమని. అంతకంటే క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు. సరే, వాషింగ్టన్లో వేసిన ఈ పెద్ద పెద్ద వ్యూహాలు గ్రౌండ్లో అంటే క్యూబాలోని 11 మిలియన్ల ప్రజల జీవితాలను ఎలా నాశనం చేస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. దీనివల్ల వాళ్ళు పడుతున్న కష్టాలేంటో అర్థం చేసుకుందాం. ఈ చార్ట్ చూస్తే విద్యుత్ లోటు ఎంత భారీగా ఉందో అర్థమవుతోంది. దేశం మొత్తం సజావుగా నడవాలంటే సుమారు 3000 మెగావాట్ల పవర్ కావాలి. కాని ఇప్పుడు అందుబాటులో ఉన్నది కేవలం 1200 మెగావాట్లు. అంటే ఏకంగా 1800 మెగావాట్ల కొరత ఉంది. ఈ గ్యాప్ వల్లే దేశంలోని 2/3 ప్రాంతం చీకట్లో మగ్గుతోంది. ఈ ఆర్థిక సంక్షోభం సామాన్యుడి నడ్డి ఎలా విరుస్తుందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇంట్లో గ్యాస్ లేదు, కరెంటు లేదు, మరి వంట ఎలా? అందుకే ప్రజలు మళ్లీ పాతకాలంలా బొగ్గుల మీద ఆధారపడాల్సొస్తోంది. అయితే ఒక సంచి బొగ్గు ధర ఎంతో తెలుసా? 2600 పెసోలు. ఇది అక్కడి సగటు ప్రభుత్వ ఉద్యోగి నెలజీతంలో దాదాపు సగం. అంటే నెలమొత్తం కష్టపడి సంపాదించిన దాంట్లో సగం కేవలం వంట చేసుకునే బొగ్గులకే పోతోంది. ఈ పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్ ఒకదాని తరువాత ఒకటిగా ఎన్నో విపత్తులకు దారితీసిందే. మున్సిపాలిటీ నీటి పంపులు పనిచేయట్లేదు, ఇళ్లల్లో ఫ్రిడ్జ్లు ఆగిపోయి ఉన్న కాస్త ఆహారం కూడా పాడైపోతోంది. ఇక హాస్పిటల్స్ పరిస్థితతే మరీ దారుణం. అత్యవసరమైతే తప్ప సర్జరీలు కూడా చెయ్యట్లేదు. దేశానికి ప్రధాన ఆదాయ వనరు అయిన టూరిజం అయితే పూర్తిగా చచ్చిపోయింది. సరే, ఒక దేశం ఇలా పతనమంచున నిలబడినప్పుడు సహజంగానే మనకొక ప్రశ్న వస్తుంది. ఇక భవిష్యత్తేంటి? ఈ సంక్షోభం నుంచి బయటపడే మార్గాలేమైనా ఉన్నాయా? ఇప్పుడు ఆ 3 అవకాశాల గురించి చూద్దాం. పరిస్థితి ఇలా రోజురోజుకి దిగజారుతుంటే ఇప్పుడు అందరి ముందున్న అతిపెద్ద ప్రశ్న ఇదే. ఇక ముందు ఏం జరగబోతోంది? విశ్లేషకులు ప్రధానంగా 3 సినారియోలు సాధ్యమంటున్నారు. మొదటిది టోటల్ సిస్టమ్ కొలాప్స్, అంటే ప్రభుత్వ వ్యవస్థలు పూర్తిగా పతనమై దేశం అరాచకంలోకి జారిపోవడం. ఇక రెండోది అమెరికా కోరుకుంటున్న ఎండ్ గేమ్, అంటే సైన్యం రంగంలోకి దిగి ప్రభుత్వాన్ని మార్చి తమను తాము కాపాడుకోవడానికి అమెరికాతో బేరసారాలు మొదలుపెట్టడం. ఇక మూడో ఆప్షన్ నార్త్ కొరియా మోడల్, అంటే ప్రభుత్వం ఎలాంటి వ్యతిరేకతను అయినా ఉక్కుపాదంతో అణచివేసి బయటనుంచి వచ్చే అరకొర సహాయంతో ఒక సైనిక ఏకాకి రాజ్యంగా మిగిలిపోవడం. ఒకటి మాత్రం స్పష్టం, అమెరికా వేసిన వ్యూహం వాళ్లనుకున్నట్టుగానే 100% పనిచేస్తోంది. కాని ఈ విజయం ఒక చాలా లోతైన, మనల్ని ఆలోచింపజేసే ప్రశ్నను మిగులుస్తోంది. అసలు దీని అంతిమ లక్ష్యమేంటి? క్యూబా ప్రజలకు విముక్తి కలిగించడమా, లేక ఒక దేశాన్ని, ఒక సమాజాన్ని పూర్తిగా కూల్చివేయడమా?